Now you see, evolution is only a theory. ఎవల్యూషన్ అనేటువంటిది ఒక థియరీ, వారు నేర్చుకున్న విధానం మాత్రమే. అది రుజువు అవ్వలేదు. That's right, it's not been proven. అది ఏమాత్రం కూడా రుజువు అవ్వలేదు. But the Bible is God's word. అయితే మనం చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యమై ఉంటున్నది. And the God who created all things has put in here the age of the earth for us to know. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన భూమి యొక్క చరిత్రను మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. Now I don't know how far we can go in this study this evening. We already almost run out of time. మరి ఈ రాత్రి కొంత సమయం మనకి వెళ్ళిపోయింది కనుక ఎంతవరకు కేవలం ఈ సబ్జెక్ట్ ని మనం ఈ రోజు అంశాన్ని ధ్యానిస్తామో తెలియదు కానీ, But I want you to pay very careful attention. అయితే మీరు చాలా శ్రద్ధగా ఈ విషయాలు గమనించాలని కోరుతున్నా. God has appointed 7,000 years for this earth. దేవుడు మనం నివసిస్తున్న భూమికి 7,000 సంవత్సరాలను కేటాయించాడు. How can we know this? అయితే పాస్టర్ గారు దీన్ని ఎలా తెలుసుకోగలం? If you read the Bible, నీవు బైబిల్ గనుక చదివితే you will see that God does everything by the number 7. దేవుడు ప్రతిదీ కూడా 7 అనే సంఖ్యతో చేసినట్లుగా మనం చూస్తున్నాం. Look at Exodus chapter 20. నిర్గమకాండం 20 అధ్యాయంలోనికి ఒకసారి రండి. Exodus chapter 20 and look at verse 11. 20 అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. Creation was in 7 days. దేవుడు చేసిన సృష్టి ఎన్ని రోజులంట? 7 రోజులు, including the day of rest. విశ్రాంతి దినముతో కలుపుకొని దేవుడు చేసిన సృష్టి 7 రోజులని రాసుకోండి. Why didn't God make it 8 days or 6 days or 5 days? Why 7 days? ఎందుకంటే దేవుడు 5 రోజుల్లోనో 4 రోజుల్లోనో 8 రోజుల్లోనో చేయొచ్చు కదా, ఎందుకు 7 రోజులే చేశాడు? 7 is the number of perfection. 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. Remember, in the Bible it says in Revelation chapter 13 that 6 is the number of man. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే 6 అన్న సంఖ్య మానవునికి సూచనగా ఉన్నది. 3 is the number of the Godhead, the Trinity. మరి 3 అనేటువంటి సంఖ్య త్రిత్వానికి గుర్తుగా ఉన్నది. 8 in the Bible, if you study it, is the number of new beginnings. 8వ సంఖ్య నూతన ఆరంభానికి గుర్తుగా ఉన్నది. So 7,000 years are over, the 8,000 millennium will be a new beginning. 7,000 సంవత్సరాలు భూమి చరిత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు 8,000 సంవత్సరం అనేది కొత్తగా మరలా ఆరంభమవుతున్నది. 9 in the Bible is the number of fruitfulness. 9 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఫలభరితమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. How many fruit of the Spirit are there in Galatians 5:22? ఆత్మ ఫలంలో ఎన్ని విషయాలు ఉన్నాయండి? 9 విషయాలు ఉన్నాయి. 9 is the number of fruitfulness. 9 అనే సంఖ్య ఫలానికి గుర్తుగా ఉన్నది. 10, the number 10 in the Bible is the number of Gentiles. మరి 10 అనేటువంటి సంఖ్య అన్యజనులకు సూచనగా ఉన్నది. So you see, numbers have significance in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి నంబర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. And 7 is the number of perfection or completion. 7 అన్న సంఖ్య పరిపూర్ణత గుర్తుగా ఉన్నది. Or completion. లేకపోతే సంపూర్ణమైనది అని చెప్పడానికి గుర్తుగా ఉన్నది. So God created and rested in those 7 days. దేవుడు సృష్టి అంతటిని చేసి ఆ 7వ రోజున విశ్రాంతి నొందాడు. The number of perfection. 7 అన్న సంఖ్య పరిపూర్ణతకు సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది.